Show Christ through lives. Let's show Christ through our own lives. నాతో పాటు కలిసి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం తెరిచి ఉంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. దానిలోకి వెళ్ళబోయే ముందు కొన్ని సంగతులు క్లుప్తంగా నేను చెప్పి ఈ చాప్టర్లోకి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మొదటి యోహాను 2వ అధ్యాయానికి రావటానికి మునుపు ఒక ఓవర్ వ్యూ, బేసిక్ ఐడియా కనుక మనకుంటే మనం మాట్లాడుకోబోయే అంశానికి ఒక బిబ్లికల్ పర్స్పెక్టివ్ కొంత మనకు దొరికే అవకాశం ఉంది. అనాయింటింగ్ అంటే ఏంటి, అనాయింటింగ్ గురించి బయట ఏమనుకుంటున్నారు, ఎటువంటి బోధలు ఉన్నాయి, బైబిల్ ఏం చెప్తుంది, వీటి గురించిన ఒక స్పష్టత మనకి చాలా అవసరం. నేను యాక్చువల్గా ఒక వీడియో చూశాను, చాలా ఘోరంగా ఉందన్నమాట ఆ వీడియో. అంటే అభిషేకం పేరు మీద ప్రార్థనలు చేస్తూ వేదిక మీద చాలా వియర్డ్ గా బిహేవ్ చేసే వీడియోలు ఉన్నాయి. నిన్న ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వేయకూడని చోట చేతులు వేసి ప్రార్థన చేస్తున్న వీడియోలు చూశాను. చాలా అసభ్యంగా, చాలా రోతగా, అపహాస్యంగా, నవ్వుల పాలుగా ఉంది బయట వాళ్ళకి. మనం చేసేది రోతగా ఉంది, మనం చేసేది వల్గర్గా ఉంది, మనం చేసేది చాలా అసహ్యంగా ఉంది అని అనిపించినా కూడా అదే ఎందుకు చేస్తున్నారు, అలా చేయటానికే ఎందుకు నిర్ణయించుకున్నారు, అలా చేసేదానికి పరిశుద్ధాత్మ పేరు ఎలా పెడుతున్నారు, ఇవి నాకు అర్థం కాని సంగతులు అన్నమాట. పరిశుద్ధాత్మ ఆ పేరులోనే చాలా స్పష్టమైన ఒక సందేశం ఉంది. పరిశుద్ధుడైన ఆత్మ, హోలీ స్పిరిట్. ఆ స్పిరిట్, హీ ఈజ్ హోలీ. ఆయన ఇటువంటి అసహ్యమైన రోత పనులు చేయడు. ఆయన పేరు వాడుతూ పనికి మాలిన చేష్టలు చేస్తూ ఉండే వాతావరణాన్ని చూసి అయినా కూడా దాన్నే నమ్మేవాళ్ళు ఉన్నారు అంటే, నేను బాగా ఆలోచించాక నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి 1% కూడా వాక్యం తెలియదు. అంటే కనీసం లాజికల్ గా లేకపోతే రేషనల్ గా కామన్ సెన్స్ తో ఆలోచించాలని కూడా అనుకోవట్లేదు. పరిశుద్ధాత్మ ఇలా చేయడు కదా అని అనుకుంటున్నారు. బయట మన వాళ్ళకున్న ఘోరమైన అత్యధిక శాతం చాలా మందికి ఉన్న ఘోరమైన లోపం ఏంటంటే, పరిశుద్ధాత్మ ఇలాంటి పని చేయడు అనే మాట కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏమో ఆయన చేస్తాడేమో మనకేం తెలుసు అనే ఒకలాంటి విపరీత ధోరణికి వెళ్ళిపోయారు. అరే ఆయన పరిశుద్ధుడు, ఇటువంటి పిచ్చి పనులు చేయడు అన్నా కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. సో ప్రాపర్ గా లేకపోతే కనీస మాత్రంగా కూడా దేవుని వాక్యం గురించిన కొంచెం కూడా తెలియని పరిస్థితుల్లో దుర్బోధలు చాలా దారుణంగా వ్యాపిస్తున్నాయి. నేను కొన్ని సంగతులు మీకు గుర్తు చేసి ఆ బిగ్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అభిషేకం అనే మాట పాత నిబంధనలో మనకి కనబడిన సందర్భాలు చూస్తే నూనె రాయటం లేదా నూనె పోయటం అనే సందర్భాల్లో కనపడదు. నేను అంటే ఆ పదాలని సమానార్థకాలుగానే వాడుతున్నాను. నూనె రాయటం లేదా నూనె పోయటం. 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తాను. ఒకటి, యాకోబు ప్రయాణమై వెళుతూ ఒక రాత్రి దేవుడు తనకు కనిపించాడని, ఒక దర్శనంలో కొన్ని
సంగతులు దేవుడు రివీల్ చేశాడని ఆ నిద్రలోంచి భయపడి లేచి అక్కడ తలగడగా పెట్టుకున్న ఒక రాయిని నిలబెట్టి ఆ నూనెను దాని మీద పోసి ప్రతిష్ఠించి ఆ నూనెను ఆ రాయి మీద పోసి ప్రతిష్ఠించి ఆ రాయిని అక్కడ ఒక ల్యాండ్ మార్క్ లాగా అక్కడ నిలబెట్టి నేను మళ్ళీ వస్తాను, ఇక్కడ దేవునికి నేను ఒక నిర్మిస్తాను, ఆలయాన్ని నిర్మిస్తాను, లేకపోతే ఒక 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 ప్లేస్ నేను ఇక్కడ అంకితం చేస్తాను అనే అర్థంలో దాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తాం. దానికి బేతేల్ అనే పేరు పెట్టాడనమాట. అంటే నూనె పోసిన సందర్భాన్ని బట్టి మనకు అక్కడ కనిపిస్తున్న ఒక కామన్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఒక రాయిని తైలంతో అంటే నూనెను రాయి మీద పోసి ఇది దేవుని కొరకు అని ప్రతిష్ఠించటం. అంటే రాయిని కాదు, గుర్తుగా రాయిని, యాక్చువల్గా ఆ ప్రదేశాన్ని. సో ఇది ఒక సందర్భం. రెండో సందర్భం, సౌలు రాజును కానీ దావీదు రాజును కానీ సమూయేలు వెళ్ళి, మీరు ఇశ్రాయేలుకి రాజుగా ఉండబోతున్నావు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని చెప్పే ఒక క్రమం. సో ఇలా అనుకుంటే, అంటే ఈ రెండు సందర్భాల్లోంచి, అంటే యాకోబు ఒక రాయిని ప్రతిష్ఠించిన సందర్భం కానివ్వండి, లేకపోతే దావీదుని రాజుగా లేకపోతే సౌలుని రాజుగా ప్రకటించే ప్రక్రియలో కానివ్వండి. మూడవది, ప్రత్యక్ష గుడారంలో యాజకుల్ని అభిషేకించటం. అక్కడ కూడా అంతే, వాళ్ళ తలల మీద నూనె పోయటం. సో పైనుంచి తల మీద నుంచి పోస్తే అది కిందకి దిగిపోవటం. అలాగే ఇవన్నీ అంటే నేను ఇలా క్రోడీకరిస్తాను. ఒక వస్తువుని కానీ, అంటే రాయిని బదులు నేను జనరలైజ్ చేస్తాను, ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ ఒకనొక దేవుని పని కోసం ప్రత్యేకించి, ఇతన్ని దేవుని పని కోసం ప్రత్యేకిస్తున్నాము అంటే దేవుడు ప్రత్యేకించాడు, దేవుడు తనను తాను ఇక్కడ రివీల్ చేసుకుంటున్నాడు, ఈ వ్యక్తి ద్వారా దేవుడు ఏదో చేయబోతున్నాడు, ఈ వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఈ వ్యక్తిని దేవుని పని కోసం మనం సెట్ అపార్ట్ పక్కన పెడదాము అనే ప్రక్రియలో భాగంగా ఈ నూనెను ఆ వ్యక్తుల మీద కానీ ఆ ఉపకరణాల మీద కానీ చల్లటం జరిగింది. పాత నిబంధన ప్రత్యక్ష గుడారంలో గుడారం లోపల వస్తువుల మీద కూడా ఈ ప్రోక్షించటం, లేకపోతే నూనెను చల్లటం, లేకపోతే నూనెను పోయటం మనం చూసాం. సో మూల భాషలో దీనిని అభిషేకం అని అన్నారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దేవుని పని కోసం, దేవుని ఆదేశాల మేరకు, దేవుడు చెప్పిన వాటిని, మనుషుల్ని కానీ ఆయా ఉపకరణాలని కానీ నూనె పోసి లేకపోతే నూనె రాసి ప్రత్యేకపరిచి ఆ పని కోసం వినియోగించే ప్రక్రియని అభిషేకం అని అన్నారు. అయితే బైబిల్లో సూచనప్రాయంగా, సాదృశ్యంగా, లేకపోతే ముంగుర్తు అనే మాట మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అంటే ఫోర్ షాడో, రాబోయే ఒక అసలైన దానికి ఛాయారూపకంగా ఒకటి ఏదో చూపించాలనే పోలికలు, సాదృశ్యం అని మనం వాడుతున్నాం సాధారణంగా. ఇశ్రాయేలు చరిత్రలో ఇలా అనుకోవచ్చు, మేబీ రకరకాల వ్యక్తుల ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. నా మాటలు అర్థం చేసుకోండి, నేను చాలా కాషియస్ గానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి, రాజులు, రకరకాల రాజులు యెహోవా పేరు మీద కానీ యెహోవా ఏర్పాటు మీద కానీ రావటం,
వాళ్ళు ఎలా పరిపాలించారో, సరిగా ఉన్నారా, ఓడిపోయారా, సమర్థవంతంగా పరిపాలించారా, ధర్మశాస్త్రానికి పరిపాలించారా, పరిపాలించలేకపోయారా, ఇవన్నీ మనం పాత నిబంధనలో చూస్తాం. ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు, ఈ రాజులందరూ ఏం చెప్తున్నారు అంటే, సాదృశ్య రూపంలో వీళ్ళు కాదు, అసలైన రాజు ఒక ఆయన రాబోతున్నాడు. ఆ రాజు వలన ఇశ్రాయేలు ప్రజలకు కానీ, వాళ్ళని బట్టి ప్రపంచంలో ఉన్న అందరు మనుషులకు కానీ నిజమైన విడుదల కలుగుతుంది. ట్రూ కింగ్ ఎవరు అంటే మెస్సయ్య. ట్రూ కింగ్ ఎవరు అంటే మెస్సయ్య. అసలైన రాజు, వీళ్ళందరికంటే మించిన నిజమైన రాజు, ఏ లోపము లేని రాజు, ఇక ఏ తప్పు చేయని రాజు, పరిపాలిస్తే ఇలాగే పరిపాలించాలి, ఇంతకు మించిన రాజు లేడు అనే ఒక రాజు. ఆ రాజు వచ్చిన తర్వాత ఆ రాజు ఏర్పరిచే రాజ్యం శాశ్వత కాలం ఉంటుంది. సో రాజులందరికీ సాదృశ్యంగా లేకపోతే రాబోయే ఒక గుర్తుగా అసలైన మెస్సయ్య రాజు. రాజరికానికి సాదృశ్యంగా ఒక నెరవేర్పు అంటే యేసుక్రీస్తు అనే ఒక రాజుకు ముంగుర్తుగా, యేసుక్రీస్తు అనే ఒక రాజు గురించి ముందుగానే సూచనప్రాయంగా వచ్చిన వాళ్ళు ఈ రాజులు. అలాగే ఇశ్రాయేల్ వ్యవస్థలో మరొక ప్రధానమైన వ్యవస్థ, ఒకటి రాజరికం, రెండు ప్రవక్తలు. ప్రవక్తలు కూడా ఇశ్రాయేలు వ్యవస్థలో చాలా కీలకమైన పార్ట్. అది ప్రాఫెసీ, ప్రాఫిట్స్, రకరకాల ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తలందరూ ఏం చెప్తున్నారంటే, ఒక ఆయన రాబోతున్నాడు, హీ విల్ బి ద అల్టిమేట్ ప్రాఫిట్. దేవుని తరపున దేవుని వాక్యాన్ని అంతిమంగా ప్రకటించే ఒక అసలైన ప్రవక్త రాబోతున్నాడు, మెస్సయ్య. సో ప్రవచన ధర్మానికి, ప్రవచనాలన్నిటికీ, ప్రవచన సారానికి అసలైన నెరవేర్పు యేసుక్రీస్తు వారు. రాజరిక వ్యవస్థకు అసలైన నెరవేర్పు యేసుక్రీస్తు అనే మెస్సయ్య. ప్రవచన ధర్మానికి అసలైన నెరవేర్పు యేసుక్రీస్తు మెస్సయ్య అనే ఒక ప్రవక్త. అలాగే యాజకత్వం, ఈ యాజకులు వాళ్ళు చేసే విధానాలు, విధులు, ఇవన్నీ కూడా సాదృశ్యంగా రాబోయే ఒక ప్రధాన యాజకుడు, నిరంతరం జీవించే ప్రధాన యాజకుడు గురించి చెప్తున్నాయి. కాబట్టి యాజక ధర్మానికి కూడా అసలైన నెరవేర్పు మన అత్యంత శ్రేష్టమైన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు లేదా మెస్సయ్య. మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే, ఇశ్రాయేలు చరిత్రలో దేవుడు ఏది చేసినా కూడా యేసుక్రీస్తు వారిని బయలుపరచటానికి సాదృశ్యంగా వీటన్నిటిని వాడుకుంటూ చేసుకుంటూ వచ్చిన వ్యవస్థలే. ఎన్ని చూసినా కూడా మనకు అలాగే కనపడతాయి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్పు ఎవరు? యేసుక్రీస్తు వారే. ధర్మశాస్త్రాన్ని వాక్యం అనే పదంతో మాట్లాడితే, ధర్మశాస్త్రపు వాక్యానికి నెరవేర్పు ఎవరు అంటే వాక్యమైన యేసుక్రీస్తు వారే. వర్డ్ అనే ఒక పర్సన్ వచ్చేసాడు. రాజరికానికి నెరవేర్పు ఎవరు అంటే ఇంకొక రాజు వస్తున్నాడు. ప్రవచన ధర్మానికి నెరవేర్పు ఎవరు అంటే అసలైన ప్రవక్త ఒక ఆయన వస్తున్నాడు. యాజకత్వానికి లేకపోతే ప్రధాన యాజకుడు, అసలైన యాజకుడు ఒక ఆయన వస్తున్నాడు. ప్రత్యక్ష గుడారానికి నెరవేర్పు ఎవరంటే గుడారాన్ని శరీరంలో ధరించినట్లుగా నిజమైన నడిచే దేవాలయం లాగా ఒక ఆయన రియల్ టెంపుల్ వస్తున్నాడు, యేసుక్రీస్తు వారే. తాను దేవాలయంతో పోల్చుకున్నాడు. ఆయన ఐ యామ్ ద టెంపుల్ అన్నట్లుగా మాట్లాడాడు. పడగొట్టి చూడండి, 3వ దినాన్ని నేను తిరిగి లేస్తాను అని తన గురించి తాను చెప్పుకున్నాడు. ప్రత్యక్ష గుడారము, ఆ ప్రత్యక్ష గుడారంలోని ఉపకరణాలన్నీ కూడా యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగానే ఉన్నాయి. సో ఇశ్రాయేలు చరిత్రలో ఉన్న వివిధ భాగాలు లేకపోతే వివిధ సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి.
పస్కా గొర్రెపిల్ల కానివ్వండి, బలిపీఠం కానివ్వండి, ప్రత్యక్ష గుడారంలో ఉన్న రకరకాల ఉపకరణాలు కానివ్వండి, ఆ మాటకు వస్తే మెల్కీసెదెక్ కానివ్వండి, పాత నిబంధనలో మనకి సిగ్నిఫికెంట్ గా కనపడే ఏదైనా సరే తిరిగి తిరిగి అది యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. అదే కోణంలో మనం ఆలోచించాల్సిన మరొక విషయం అనాయింట్మెంట్ కూడా. పాత నిబంధనలో ఆయా సందర్భాల్లో దేవుడు అభిషేకం గురించిన ప్రస్తావనలు తీసుకొచ్చినప్పుడు, వ్యక్తుల్ని కానీ ఉపకరణాలు కానీ దేవుడు అభిషేకిస్తున్నప్పుడు, వాటిని ఒక పని కోసం వాడుతున్నప్పుడు, అవన్నీ ఎవరికి అంటే రాబోయే ఒక అభిషిక్తునికి సాదృశ్యంగా ఉన్నాయి. రాజరికపు వ్యవస్థ రాబోయే రాజుకు సాదృశ్యం, ప్రవచన వ్యవస్థ రాబోయే ప్రవక్తకు సాదృశ్యం, యాజక వ్యవస్థ రాబోయే ప్రధాన యాజకునికి సాదృశ్యం. ఇస్రాయేల్ కల్చర్ లో ఉన్న ప్రధానమైన సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో, ఐడెంటిటీస్ ఏమైతే ఉన్నాయో, ఇస్రాయేలు ప్రజల లెగసీ, చెప్పుకోదగిన గుర్తింపులు ఏవైతే ఉన్నాయో, ఐడెంటిటీస్, అవన్నిటికీ నెరవేర్పు యేసుక్రీస్తు వారే. ఆయన ఏకకాలంలో రాజు, ప్రవక్త, ప్రధాన యాజకుడు, మనం చాలాసార్లు మర్చిపోతున్న మాట అభిషిక్తుడు. క్రైస్ట్ అనే పేరులోనే, క్రీస్తు అనే పదానికి అర్థమే అభిషిక్తుడు. వ్యక్తులను అభిషేకించటం, వస్తువులను అభిషేకించటం, సాదృశ్యంగా దేవుడు ఏదో చెప్పాలని చూసే ప్రక్రియ అంచెలంచెలుగా ముందుకు వెళ్ళి, ఇదిగో ఒక ఆయన వస్తున్నాడు, ద వెరీ అనాయింటెడ్ వన్, ఆయన పేరే అభిషిక్తుడు. పాత నిబంధనలో ఆయా వ్యక్తులు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి అభిషేకం పొందిన వాళ్ళు, ఆ పని అయిపోయాక మళ్ళీ ఎవరు బ్రతుకులు వాళ్ళు బతికేస్తారు. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళని అభిషేకించినప్పుడు వాళ్ళు బలం పొందుకొని పనులు చేశారు. మళ్ళీ తర్వాత వాళ్ళు నార్మల్ అయినట్టుగా, ఆన్ అండ్ ఆఫ్ లాగా ఆయన వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా ఉండేది. కానీ ప్రవచన సారం ఏంటంటే, ఒక ఆయన రాబోతున్నాడు, హీ ఈజ్ ద అనాయింటెడ్ వన్. నిరంతరము యాజకుడిలాగా, నిరంతరము రాజులాగా, నిరంతరము దేవుని వాక్కులాగా, నిరంతరము అభిషిక్తుడైన ఒక వ్యక్తి రాబోతున్నాడు. సో మన పాత నిబంధనలో మాట్లాడుకునే అభిషేకానికి సంబంధించిన సంగతులన్నీ కూడా రాబోయే రక్షకుడు మెస్సియా అనబడే ఒక అభిషిక్తుని గురించి. ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే, ఈ ట్రూత్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు, బిగ్ పిక్చర్ మనం మిస్ అవ్వకూడదు. యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, ఆయన దేవాలయానికి వచ్చినప్పుడు కానీ యెషయా భక్తుడు చెప్పిన ప్రవచనాన్ని కోట్ చేశాడు. దేవుని ఆత్మ నా మీద ఉన్నది, గుడ్డివారి కన్నులు తెరవబడటకును, బంధకాల్లో ఉన్న వాళ్ళు విడిపించటానికి, చీకట్లో ఉన్నవాళ్ళు వెలుగులో తీసుకురావటానికి నేను వచ్చి ఉన్నాను. నేను హితవస్త్రం ప్రకటిస్తాను, విడుదల ప్రకటిస్తాను. సో ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ మీ అని చెప్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఇంతకాలం ఎదురు చూసిన ఆ అనాయింటెడ్ వన్ ని నేనే. మరి దానియేలు ప్రవచనం చెప్పినప్పుడు 70 వారాల ప్రవచనం మాట్లాడినప్పుడు ఆ అభిషిక్తుడు నిర్మూలమవుతాడు అని చెప్పాడు. అభిషిక్తుడు అనే పేరు చాలా స్పష్టంగా మెస్సియాకి వాడబడింది. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, అనాయింటింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకోకపోతే ఎట్లా? యేసుక్రీస్తు వారితో సంబంధం లేదని అనుకుంటే ఎట్లా? అనాయింట్మెంట్ ని తన వ్యక్తిత్వంగా కలిగిన వాడు, పరిపూర్ణమైన అభిషేకం కలిగిన వాడు, అనాయింటెడ్ వన్, అభిషిక్తుడైన వ్యక్తి శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. మనలాగా అప్పుడప్పుడు అభిషేకం పొంది తర్వాత నార్మల్ గా ఉండే తర్వాత వెళ్ళిపోయే వ్యక్తి కాదు ఆయన. పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించిన వాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు, పరిశుద్ధాత్మ చేత పనులు చేసిన వాడు. ఎంటైర్ లైఫ్ హీఈస్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకు తెలియాల్సిన సంగతి ఏంటంటే, క్రైస్ట్ ఈస్ ద అనాయింటెడ్ వన్. అయితే న్యూ టెస్టిమెంట్ లో యేసుక్రీస్తు వారి శిలువ ప్రాయశ్చిత్త విమోచన కార్యం వల్ల మనకు వచ్చిన మేలు ఏంటంటే, నన్ను అర్థం చేసుకోండి,
ఆ రాజు ఆయన విశ్వాసం ఉంచిన కారణం చేత కొత్త నిబంధన ప్రమాణాల ప్రకారం మనల్ని కూడా రాజులుగా ప్రకటించాడు. ఆ యాజకుడు మనల్ని కూడా యాజకులు అని అన్నాడు. ఆ ప్రవక్త మనల్ని కూడా ప్రవక్తులు అని అన్నాడు. ఆ అభిషిక్తుడు మనకు కూడా తన అభిషేకాన్ని ఇచ్చాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్. రాజులైన యాజక సమూహాలు దేవుని తరపున సందేశాన్ని ప్రకటించే ప్రవక్తలం, బోధకులం, సువార్థికులం, అభిషిక్తులం కూడా. ఇది ప్రతి విశ్వాసకి ఇచ్చేసిన గొప్ప భాగ్యం. పాత నిబంధనలు ఎవరికో అరుదుగా అప్పుడప్పుడు సంభవించిన ఒక ప్రివిలేజ్ ఈ అభిషిక్తుడు వాళ్ళందరికీ వచ్చేసింది. పాత నిబంధనలో కొంతమందే ప్రవక్తలు, బట్ కొత్త నిబంధనలో ప్రతి విశ్వాసి కూడా ప్రవక్తే. పాత నిబంధనలో కొంతమందే యాజకులు, కొత్త నిబంధనలో ప్రతి విశ్వాసి యాజకుడే. రాజులైన యాజక సమూహాలు మనం. అండ్ we speak on behalf of God. We are prophets, we are kings, we are priests. At the same time, we are anointed ones. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే యోవేలు గ్రంథంలోనే చెప్పేశాడట ఆయన. యోవేలు గ్రంథంలోనే అంత్య దినాల్లో నేను నా ఆత్మను కుమ్మరిస్తాను, అప్పుడు ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ బి ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ అని చెప్పేశాడు ఆయన. ఇది ఒకటి సొత్తు కాదు, ఇది నేను అందరికీ ఇవ్వబోతున్నాను. ఆ రక్షకుడి వల్ల ఇది అందరికీ సాధ్యమవుతుంది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ వృద్ధులు, మీ యవనస్తులు అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. యోవేలు ప్రవచించేశాడు. పెంతెకొస్తు దినాన అది నెరవేరిందని పేతురు ప్రకటించేశాడు. అండ్ అది మొదలుకొని అపోస్తల కార్యాలు అడిగడిగిన ఎవరెవరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసాడో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ దిస్ అనాయింట్మెంట్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 22. ఎవరన్నా చదవగలరా? మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఏమంటున్నాడు చూడండి, మీతో కూడా మమ్మును అంటే అర్థం ఏంటి? మీరు, మేము, మనందరం మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్టు మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. దేవుడు ఎవరిని అభిషేకించాడు అనంటే మిమ్మల్ని, మీతో కూడా మమ్మల్ని, మనందరినీ. 22లో చాలా ఓపెన్ గా అనేసాడు, ఆయన మనకు ముద్ర వేసి. మనకు అంటే ఇక చదివే వాళ్ళు, కొరింథీ అసలు పాఠకులు, మనము, పౌలు గారు. ఆయన మనకు ముద్ర వేశాడు, మన హృదయాల్లో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించాడు. సో ఈ 2 వచనాలు మనకు చెప్తున్న ఒక ప్రధానమైన సత్యం ఏంటంటే, రక్షించబడిన ప్రతి విశ్వాసి అభిషేకం ఉన్నవాడే. ప్రతి విశ్వాసిని దేవుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించి క్రీస్తులో నిలిచి ఉండాలని స్థిరపరిచి అభిషేకిస్తాడు. ఎవ్రీ బిలీవర్ ఈజ్ అనాయింటెడ్. ఎవ్రీ బిలీవర్ ఈజ్ సీల్డ్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనకు ఆ మాట కనపడుతుంది. ఆత్మను సంచకరణ మనకి ఇచ్చాడు, మనల్ని ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు. విశ్వసించిన వాళ్ళందరికీ దేవుడు చేస్తున్న ఒక కార్యం ఏంటంటే, హీ సీల్స్ us with his holy spirit. అభిషేకం అంటే పరిశుద్ధాత్మ అనే వేరే అర్థం ఏమి లేదు. ఎలా అభిషేకించాడు అని అంటే 22వ వచనం చెప్తున్నాడు, మన హృదయాల్లో మనకు ఆత్మ సంచకరణ అనుగ్రహించాడు. సో నేను దేవుని నమ్ముకున్నప్పుడు నా హృదయంలోనికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినప్పుడు అదే అభిషేకం అండి.
హ్యావింగ్ హోలీ స్పిరిట్ ఇన్ అవర్ హార్ట్స్ ఈజ్ అనాయింటింగ్. ఇంకెంతకంటే నేను సింప్లిఫై చేయలేను, అంతకని సింపుల్ మాటలకి చెప్పలేను. నా హృదయంలో పరిశుద్ధాత్మని కలిగి ఉండటమే నేను అభిషేకించబడటం. ఎందుకు అంటే చెప్తున్నాడు, మీరు క్రీస్తునందు నిలిచి ఉండాలి, స్థిరపరచబడాలి, అందుకు మిమ్మల్ని అభిషేకిస్తున్నాను. సో వై డు వీ హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ అవర్ హార్ట్స్ అంటే నేను క్రీస్తులో కొనసాగటం కోసం. యోహాను సువార్త 14వ అధ్యాయం మనందరికీ తెలుసు, 16వ అధ్యాయం మనందరికీ తెలుసు. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్త వచ్చి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటాడు, మీతో ఉంటాడు, మీలోనే ఉంటాడు, మీకు సత్యాన్ని బోధిస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఒకసారి యోహాను సువార్తలో 1-2 వచనాలు చదువుకొని యోహాను పత్రికలోకి వస్తే అది మనకు ఇంకొంచెం బాగుంటుందని నాకు అనిపిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ వచనం చాలా జాగ్రత్తగా చూడండి, చాలా స్పష్టమైన కొన్ని సత్యాలు ఉన్నాయి. నేను తండ్రిని వేడుకొందును. ఎవరు తండ్రిని వేడుకుంటారు? ఎవరు తండ్రిని వేడుకుంటారు? యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకుంటారు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన అంటే ఎవరు? తండ్రి. నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి నేను అడిగాను కాబట్టి వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. సో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్త కావాలి అని తండ్రిని అడుగుతాను, తండ్రి నా మాట విని ఆ ఆదరణకర్తను మీకు పంపిస్తాడు, ఆయన ఎల్లప్పుడూ మీ వద్ద ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల పాటు శిష్యులతో తిరిగి ఇప్పటికి వెళ్ళిపోతున్నాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టట్లేదు, మీరేం వరి అవ్వద్దు, భౌతికంగా నేను మీ దగ్గర కనపట్టలేదు కానీ ఆత్మస్వరూపి అయిన పరిశుద్ధాత్మ మీ దగ్గర పెడుతున్నాను, ఆయన మీతోనే ఉంటాడు, ఆయన మీ దగ్గరే ఉంటాడు, నేనుంటే మీకు ఎంత ఆదరణగా ఉంటుందో ఆయన కూడా మీకు అంతే ఆదరణ కలిగిస్తాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వేరొక ఆదరణకర్త. వేరొక ఆదరణకర్త అంటే ఇంకొక ఆయన అంటే మొదట ఆదరణకర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. సో నేను ఆదరణకర్తని, నేను వెళ్ళి తండ్రిని అడుగుతాను, తండ్రి ఇంకొక ఆయన పంపిస్తాడు. త్రిత్వానికి అద్భుతమైన వచనం ఇది. ఓ పాస్టర్ గారు నన్ను అడిగారు, త్రిత్వం ఎక్కడుంది? తండ్రే కుమారుడు వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు, ఆయన ఈయన ఈయన ఆయన అంటే మరి ఈ వచనం ఎలా చదువుతావు అని చెప్పాను. ఈ వచనం చూపించి అడిగాను, ఈ వచనం ఎలా చదువుతావు? నేను వెళ్ళి నేను అడుగుతాను, నన్ను నేను పంపించుకుంటాను అంటాడా? దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కుమారుడు వెళ్ళి తండ్రిని అడుగుతాడు, తండ్రి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆయనకున్న పేరు ఏంటంటే, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, మీరు జాగ్రత్త చూడండి. వై హోలీ స్పిరిట్ అంటే మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటం కోసమే. దట్స్ ద ఫస్ట్ రీజన్. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, దట్స్ ద ఫస్ట్ రీజన్. వై హోలీ స్పిరిట్ అంటే టు బీ విత్ యూ ఆల్వేస్. నేను వెళ్ళిపోతున్నాను, పరిశుద్ధాత్మ వచ్చి మీ దగ్గర ఎల్లప్పుడూ ఉంటాడు. ఒక ఆయన బుక్ రాశాడు, జీసస్ కంటిన్యూడ్ అని. నాకు టైటిల్ భలే నచ్చింది. ఈయన వెళ్ళిపోయాడు, బట్ నేను ఇంకో ఆయన పంపిస్తున్నాను పరిశుద్ధాత్మని, మీరు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటాడు. జీసస్ కంటిన్యూడ్. నేను ఉన్నట్లే, ఆయన కూడా ఆదరణకర్తే, ఆయన కూడా దేవుడే. జీసస్ కంటిన్యూడ్. నేను లేను అన్న లోటు మీకు అనిపించదు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీ వద్ద ఉంటాడు, మిమ్మల్ని నేను నడిపించినట్టే నడిపిస్తాడు, నేను ఆదరించినట్టే ఆదరిస్తాడు. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, సత్య స్వరూపియగు ఆత్మ. పరిశుద్ధాత్మకున్న పేరు, మై డియర్ ఫ్రెండ్స్, ఈ పదం చాలాసార్లు మనం మిస్ అవుతున్నాం, గుర్తుపెట్టుకోండి.
పరిశుద్ధాత్మకున్న పేరు సత్య స్వరూపియగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. దేవుడు సత్యవంతుడు. యేసుక్రీస్తు వారు నేనే సత్యాన్ని అని ప్రకటించుకున్నాడు. పరిశుద్ధాత్మ పేరేంటంటే సత్య స్వరూపియగు ఆత్మ. ఈ పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వస్తే ఒకటి ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడు ఎల్లప్పుడూ. రెండు, సత్యం విషయంలో నీ పర్స్పెక్టివ్స్ మారతాయి. పరిశుద్ధాత్మ నేను పొందుకున్నానని చెప్పిన తర్వాత ఎవరికైనా సత్యం అర్థం కావటం లేదు అంటే పరిశుద్ధాత్మ అతని జీవితంలోకి రాలేదు అని అర్థం. పరిశుద్ధాత్మ మన జీవితంలోకి వచ్చాక నీకు బైబిల్ అర్థం కావట్లేదు, వాక్యం రుచించట్లేదు, ఇంకా నువ్వు భిన్నమైన తప్పుడు బోధలోనే ఉన్నావు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. పరిశుద్ధాత్మ వాక్యానికి ముడిపడిన ఆత్మ, సత్య స్వరూపి. సత్యమే ఆయనే సత్యం. లేఖనాలను ప్రేరేపించి రాయించిందే పరిశుద్ధాత్ముడు. సత్యవాక్యాన్ని మనకిచ్చిందే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి వచ్చి తను రాయించి ప్రేరేపించి రాయించిన వాక్యాన్ని నేర్పించకుండా ఇంక వేరే సంగతులు ఎందుకు చెప్తాడు? యూ కెనాట్ సెపరేట్ హోలీ స్పిరిట్ అండ్ ద హోలీ బైబిల్. పరిశుద్ధ లేఖనాలను పరిశుద్ధ ఆత్మను నువ్వు సెపరేట్ చేసి మాట్లాడటానికి వీల్లేదు. లేఖనాలను పరిశుద్ధాత్ముడే రాయించాడు. లేఖనాలకు వ్యతిరేకంగా పరిశుద్ధాత్మ నీకేమి బోధించడు, నిన్నేమి నడిపించడు. ఎందుకంటే ఆ లేఖనాలు రాయించిందే ఆయనే లేఖనాలు రాయించాడు. ఈ ప్రకారంగా మీరు నడుచుకోండి అని చెప్తున్నాడు. లేఖనాల ప్రకారం నేను నడుచుకుంటున్నాను అంటే ఆత్మానుసారంగా నడుచుకోవటమే. కన్ఫ్యూజ్ అవ్వద్దు మై డియర్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చాలా డెలికేట్ పాయింట్ ఇది. బైబిల్ని రాయించిందే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే వాక్యానుసారంగా నడుచుకోవటమే. ఎందుకంటే వాక్యాన్ని రాయించిందే పరిశుద్ధాత్ముడు కాబట్టి. ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే అర్థం బైబిల్కి వేరుగా నీకు ఎక్కడి నుంచో సలహాలు సూచనలు వస్తాయని అనుకోవటం కాదు. పరిశుద్ధాత్మ నడిపింపు ఏది కూడా లేఖనానికి విరుద్ధంగా ఉండదు. ఎందుకంటే లేఖనాన్ని రాయించిందే ఆయన. 66 గ్రంథాల్లో నేనేదో రాయించేయలేరా, అది పక్కన పెట్టే, ముందు ఇచ్చేయి, నేను చెప్తున్నా కానీ మళ్ళీ తన స్వభావానికి విరుద్ధంగా తను ఎప్పుడు నిన్ను నడిపించడు, గైడ్ చేయడు. ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి. నేను బ్రతిలాడుతున్నాను, ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే వాక్యానుసారంగా నడుచుకోవటమే. ఎందుకంటే ఆ వాక్యాన్ని రాయించిన వాడు సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మ. 16వ అధ్యాయం మీరు కనుక చూస్తే ఇవే సంగతులు మళ్ళీ ఆయన గుర్తు చేస్తున్నాడు. 16వ అధ్యాయం 7వ వచనం. 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళి పోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. సో ఇప్పుడు డీల్ ఏంటంటే, నేను వెళ్ళి తండ్రిని అడిగి పరిశుద్ధాత్మను పంపిస్తాను. కాబట్టి నేను ఆరోహణమై వెళ్తే కానీ ఆయన రాడు, నేను వెళ్ళకపోతే ఆయన రాడు. నేను వెళితే మీకు బోలెడంత ప్రయోజనం. ఎందుకంటే యూ విల్ హ్యావ్ ద హోలీ స్పిరిట్ విత్ యూ ఆల్వేస్. ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండి, మీతోనే ఉండి, మీ లోపలే ఉండి మిమ్మల్ని సత్యం వైపు నడిపించే ఒక ఆత్మ మీ దగ్గర ఉంటాడు. కాబట్టి నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను అన్నాడు. 8వ వచనం. ఆయన వచ్చి గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఇది చూడండి ఎంత ఇంపార్టెంట్ మాట. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడు అంటే పాపం గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పిస్తాడు, కన్విక్ట్ చేస్తాడు, నిజమే కదా అని నీ చేతే అనిపిస్తాడు. ఇక్కడున్న అర్థం చూడండి, పాపం గురించి ఒప్పిస్తాడు. నేను పాపిని, నేను చాలా దారుణమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని నాకు అర్థమయ్యేలా చేస్తాడు, నన్ను ఒప్పిస్తాడు, నేను ఒప్పుకునేలా చేస్తాడు. నీతిని గురించి ఒప్పిస్తాడట,
నా నీతి మురికి గుడ్డ లాంటిది, నా నీతి దేవుని ముందు నిలబడదు, నా నీతి దేనికి ఉపయోగపడదు, ఫిల్ ది ర్యాక్స్ అవి, నాకు దేవుని నీతి కావాలి, నా నీతి సరిపడదు, నా స్వనీతి దేనికి పనికి రాదు అని నీతి విషయంలో నాకు ఒక స్పష్టమైన అవగాహన ఇస్తాడు. 3, తీర్పుని గురించి. యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచిన వారు ఏమవుతారు, విశ్వాసం ఉంచని వారు ఏమవుతారు అని మీరు గమనించండి. పాపం గురించి ఒప్పిస్తాడు, మన నీతి దేనికి పనికిరాదు, దేవుని నీతి మనకు అవసరం ఒప్పిస్తాడు. విశ్వాసం ఉంచితే వచ్చే ఫలితము, ఉంచకపోతే వచ్చే తీర్పు గురించి మాట్లాడతాడు. ఇన్ అదర్ వర్డ్స్, హీ కన్విక్ట్స్ us about the gospel. సువార్తను ఒప్పిస్తాడు, సువార్తను అంగీకరించేలాగా ఒప్పుకునేలాగా చేస్తాడు, సువార్తలో మనకు విశ్వాసం కలిగేలాగా చేస్తాడు. దట్స్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. స్టేజి మీద దొర్లిన వాళ్ళని మీరు చూడండి, నేను పాపిని అని ఏ ఒక్కడు ఏడవటం నేను ఇంతవరకు చూడలేదు ఇన్ని సంవత్సరాల నా ఆత్మీయ జీవితం. I never saw a person rolling on the stage, repenting that, Lord, I am a sinner. Never. మరి పశ్చాత్తాపం కలగకుండా పరిశుద్ధాత్మ వచ్చాడంటే ఎలా నమ్ముతాం? అమ్మో తీర్పు నాకు అర్థమైంది, నేను భయపడాలి, నేను చాలా జాగ్రత్త జీవించాలి, అక్కడి నుంచి నాకు వణుకు పుట్టింది బ్రదర్, ఆ రోజు నాకు చాలా భయం వేసింది, అక్కడి నుంచి నేను చాలా జాగ్రత్తగా జీవిస్తున్నాను అనే వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? నెవర్. అలా స్టేజ్ మీద పడిపోయిన వ్యక్తి ఆ తెల్లారి నుంచి అండి నేను చాలా నీతిగా బ్రతుకుతున్నానండి, నా జీవితం మారిపోయిందండి, కంప్లీట్ చేంజ్ వచ్చిందండి, మళ్ళీ నేను ఆ పాత అలవాట్లకు వెళ్ళలేదండి అని చెప్పే స్టోరీ మీరు ఎప్పుడైనా విన్నారా? నెవర్. గాస్పెల్ లేదు అక్కడ. మనుషులు పడి లేస్తున్నారు కానీ అక్కడ సువార్త లేదు. పాపం గురించిన కన్విక్షన్ లేదు, నీతిని గురించిన కన్విక్షన్ లేదు, జడ్జిమెంట్ గురించిన కన్విక్షన్ లేదు. అండ్ హౌ కెన్ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ హోలీ స్పిరిట్? పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించిన మినిమం కన్విక్షన్ అక్కడ కలగట్లేదు. అది పరిశుద్ధాత్మను ఎట్లా అంటాం? ఇంకొంచెం కిందకు వస్తే 13వ వచనంలో చెప్తున్నాడు, అయితే ఆయన ఎస్ బ్రదర్ అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన see the statement. సత్యస్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యసత్యంలోనికి నడిపిస్తాడు. నా మాటలు అర్థం చేసుకోండి. When the Spirit comes, you will know the truth. పరిశుద్ధాత్మ గురించి నువ్వు ఎంత ఎక్కువగా మాట్లాడతావో అంత ఎక్కువ వాక్యం నీకు అర్థం అవ్వాలి. ప్రపోర్షనేట్ అన్నమాట ఇక. ఆయన దగ్గరికి వచ్చాడంటే నువ్వు ఉన్న కొద్ది సత్యం లోపలికి, సర్వసత్యంలోనికి, కంప్లీట్ ట్రూత్, ఫుల్ ట్రూత్ నీకు తెలుస్తా ఉందని చెప్తున్నాడు. లోతుగా వెళ్తా ఉంటావు, ఎదుగుతా ఉంటావు, సత్యంలో ఎదుగుతా ఉంటావు. దట్స్ ద చెక్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. 2 చెక్ పాయింట్స్. పరిశుద్ధాత్మను మేము పొందుకుందామని చెప్పేవాళ్ళు, ఒకటి వాళ్ళకి సువార్త అర్థమవుతుంది, సువార్త విషయంలో వాళ్ళు ఒప్పించబడతారు. 2 లేఖనాల్లో ఎదుగుతారు, వాక్యం వాళ్ళకి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ గురించి దాకా మాట్లాడే వాళ్ళని నేను చూశాను. అనాయింట్మెంట్ మాట్లాడితే అనాయింట్మెంట్ అనేవాళ్ళని నేను చూశాను. దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ స్క్రిప్చర్స్ అండ్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ గాస్పల్. సువార్త అంటే ఏంటో తెలియని వాడు అనాయింట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్ అంటే ఏంటో ఇష్టంగా చదువుకునే బుద్ధి కూడా పుట్టని వాడు అనాయింట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ నీడ్ బైబిల్ అన్న ధోరణిలో వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ మాకున్నాడు, మాకు బైబిల్ అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది తెలుసా? ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ద హోలీ స్పిరిట్, యూ విల్ గ్రో ఇన్ స్క్రిప్చర్స్. దట్స్ ద ఓన్లీ ప్రూఫ్. సువార్త నీకు అర్థమవుతుంది, ఒప్పించబడాల్సిన ప్రధానమైన విషయాలను ఒప్పించబడతావు, సర్వ సత్యములోనికి నువ్వు నడిపించబడతావు. యూ విల్ వాక్ ఇన్ టు డీపర్ ట్రూత్. బైబిల్ నీకు అర్థం కావటం లేదు,
అది నీకు ఆసక్తిగా అనిపించట్లేదు, అది నీకు ఇష్టంగా అనిపించట్లేదు అంటే పరిశుద్ధాత్మ ఉన్నాడనా లేడనా? సో దీస్ ఆర్ ద చెక్ పాయింట్స్. న్యూ టెస్ట్మెంట్ మనకిస్తున్న చెక్ పాయింట్స్ ఇవి. పరిశుద్ధాత్మ గురించి మీరు మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసికి అనుగ్రహించబడతాడు. ప్రతి విశ్వాసిని పరిశుద్ధాత్మను కన్విక్ట్ చేసి గాస్పెల్ అర్థమయ్యేలా చేయటం వల్లే అతను దేవుడు నమ్ముకుంటాడు, ముద్రించబడతారు, సర్వసత్యంలోనికి నడిపించబడతారు. ఎవ్రీ బిలీవర్ విల్ హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ హిస్ హార్ట్. ఇదే యోహాను తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఇలా అంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అయితే అయితే పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఇంకొక మాట మీకు నేను చెప్పాలి, మేబీ అది కూడా చూపిస్తాను, సారీ కొంచెం నన్ను బేర్ చేయండి. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అది కూడా చూపిస్తే నాకు మనశాంతిగా ఉంటుంది. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం. కాగా కాగా దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మ కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచునున్న దీనిని కృమ్మరించి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయానికి నెరవేర్పు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు, తండ్రి నాకు మాట ఇచ్చాడు అని అన్నది ఇక్కడ నెరవేరింది అని పేతురు చెప్తున్నాడు. ఈయన ఆరోహణమై పైకి వెళ్ళాడు, తండ్రి నేను అడిగింది మీరు జ్ఞాపకం చేసుకోండి అని కుమారుడు తండ్రికి గుర్తు చేశాడు. ఆ వాగ్దానాన్ని తండ్రి గుర్తు చేసుకున్నాడు, పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరించాడు. సో అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, ప్రజలారా తండ్రి వలన వాగ్దానం పొందాడు, పంపిస్తానని మాట ఇచ్చాడు, వెళ్ళి పంపించాడు అంటానికి ప్రూఫ్ ఏంటంటే ఆయన పైకి వెళ్ళాడు, ఈయన కిందకు వచ్చాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు, హెచ్చించబడ్డాడు, ఇదిగో ఆదరణకర్తను తన మాట నిలబెట్టుకొని పంపించాడు. ఇది యోవేలు గ్రంథ ప్రవచనం నెరవేరింది, అలాగే యేసుక్రీస్తు వారి మాట కూడా నెరవేరింది. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు కదా, ఇదిగో పంపించాడు. సో హీర్ ఆఫ్టర్ అంటే పెంతెకోస్తు దినం తర్వాత ప్రతి విశ్వాసిని పరిశుద్ధాత్ముడు ఏమంటాము అభిషేకించాడని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అంటే ఆ ప్రామిస్ నెరవేరింది. పెంతెకోస్తు దినం మళ్ళీ నెరవేరాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారి మాట పెంతెకోస్తు దినాన జరిగింది, ఆయన వెళ్ళాడు, ఈయన వచ్చాడు, ఇక ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటాడు, పద్దాకా వెళ్ళి రావటాలు ఇక లేవు. సో 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అవన్నీ గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తే ఏమన్నా అంటే ఇందా మనం చదువుకున్న వచనం 20వ వచనం, పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక కాబట్టి ఈ అభిషేకానికి కారణం ఎవరంటే యేసుక్రీస్తు వారు. పరిశుద్ధుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ అభిషేకానికి కారణం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు. కాబట్టి అభిషేకం మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతున్నాయి సంగతులు. ఈ పైన ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే కొంతమంది అబద్ధ బోధల వైపు వెళ్ళిపోయారట. వాళ్ళు ఎందుకు వెళ్ళారు, మీరు ఎందుకు వెళ్లకుండా స్థిరంగా ఉన్నారు అంటే బికాస్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్స్ అని చెప్తున్నాడు. వాళ్ళకి మీకు తేడా ఏంటంటే వాళ్ళు దుర్బోధల వైపు వెళ్ళిపోయారు. మీరు ఇంకా ఎందుకు ఉన్నారు క్షేమంగా అంటే మీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆ అభిషేకం మీ లోపల ఉంది కాబట్టి, ట్రూత్ పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉంది, ట్రూత్ మీకు అర్థమైంది కాబట్టి, ఆ ప్రాథమిక సువార్త మీకు స్పష్టంగా తెలుసు కాబట్టి మీరు ఆ ప్రవాహంలో కొట్టుకుపోలేదు. 27వ వచనం, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడు మీకు బోధింపనక్కరలేదు. ఎవరినూ మీకు బోధింపనక్కర్లేదంటే బైబిల్ అంతా మీకు అర్థమైపోయిందని కాదు, మీకు ఎవరు చెప్పవసరం లేదు, అట్లా కాదు. ట్రూత్ను మీరు గుర్తుపడతారు, సువార్త మీకు స్పష్టంగా తెలుసు, తప్పుడు బోధన గుర్తుపట్టగలరు,
ఫాల్స్ గాస్పల్ ని గుర్తుపట్టగలరు. ఒక అతను వచ్చి యేసుక్రీస్తు వారి గురించి కాస్త తేడాగా మాట్లాడుతుంటే మీరు ఐడెంటిఫై చేస్తారు. నాట్ దట్ యు నో ద కంప్లీట్ బైబిల్, బట్ యు హ్యావ్ ద డిజర్నింగ్ పవర్. వివేచన దేవుడు మీకు ఇచ్చాడు, గుర్తుపట్టగలిగే సామర్థ్యం ఇచ్చాడు. నాకు ఒకసారి ఒక సహోదరి ఒక వీడియో పెట్టింది. అన్న ఈ వీడియో చూడండి, ఒక లింక్ పెట్టాను, ఈయన ఎవరో మాట్లాడాడు, ఎక్కడ తప్పు చెప్తున్నాడో నాకు తెలియదు కానీ ఎక్కడో తేడా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అన్న అని పెట్టింది. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ షీ రియల్లీ రికగ్నైజ్డ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ ప్రీచర్. లొకేట్ చేసి పలానా పాయింట్ రాంగ్ అని నేను అనలేను కానీ బట్ ఎక్కడో నా మనసుకి ఏదో అనిపిస్తుంది, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ ప్రీచర్ అనిపిస్తుంది. ఏమంటాం దాన్ని? దట్స్ ద స్పిరిట్ వర్కింగ్ ఇన్ యువర్ హార్ట్, రికగ్నైజింగ్ ద బ్లాక్ హోల్. ఏదో ఉంది ఇక్కడ అని గుర్తుపట్టే ఒక వివేచన, విచక్షణ, నడిపింపు అది మీలో ఉంది. కాబట్టి మీరు సేఫ్ గా ఉన్నారు. ఈ మాట చూడండి, ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే, అబద్ధం కాదు. అంటే ప్రతి విశ్వాస హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటాడు, ప్రతి విశ్వాసికి అభిషేకం ఉంది అనే మాట ట్రూనా కాదా మీరు తెలుసుకోవాలి. అది నిజం అని మీరు నమ్మితే, నిజంగా పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి నా లోపల ఉన్నాడని మీరు రూఢిగా నమ్మితే, ఆయన మిమ్మల్ని నడిపిస్తున్న ప్రకారం నడుచుకునే అవకాశం మీకు ఉంది. ఇది హిప్నాటిజం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ కాదు. నా లోపల లేని ఒక వ్యక్తిని ఉన్నాడని నేను మానసికంగా అనుకోవటం వల్ల నాకేం జరగదు. అభిషేకం ఈజ్ నథింగ్ బట్ ద పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన లోపల ఉన్నాడు అనేది నిజమైతే ఆయన నడిపిస్తాడనేది కూడా నిజమే. ఇదేదో ఒక అలౌకికమైన మిస్టిక్ ఫీలింగ్ లాగా తీసుకోవద్దు. ఇది రియాలిటీ. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ హోలీ స్పిరిట్ ఇన్ హిమ్. అది నిజమే, అది అబద్ధం కాదు. అన్నిటి గూర్చి మీకు బోధించుచున్న ప్రకారం, ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటో తెలుసా? బోధించటం. హోలీ స్పిరిట్ మీకు అన్నిటి గురించి బోధిస్తా ఉంటాడు, ఒక్కొక్కటి నేర్పిస్తా ఉంటాడు, సర్వ సత్యంలోనికి నడిపిస్తా ఉంటాడు. అది అనే మాట ఇక్కడ అర్థం అభిషేకం అని. హోలీ స్పిరిట్ అన్నా లేకపోతే థర్డ్ పర్సన్ లో అభిషేకం అనే పదం వాడు సినానిమ్స్ గా వాడాడు యోహాను భక్తుడు. దాన్ని ఇంకోలా చెప్తున్నాడు, ఆయన మీకు బోధించిన ప్రకారము. అభిషేకం మీకు బోధించిన, పరిశుద్ధాత్మ మీకు బోధించిన ఒకటే, పర్యాయ పదాలు అవి, ఇంటర్చేంజబుల్ గా వాడాడు. అది మీకు అన్నిటి గురించి బోధించున్నట్టు, లేదా ఆయన మీకు అన్ని బోధించినట్లు. కాబట్టి మీకు బోధిస్తుంది ఎవరు అంటే రెండు మాటలు వాడాడు ఇక్కడ. నీకెంతకంటే నేను మీకు రుజువు చూపించలేను. మీకు ఎవరు బోధిస్తున్నారు అంటే అభిషేకం లేదా ఆయన. అది అన్నిటి గురించి మీకు బోధించిన ప్రకారం, ఆయన మీకు బోధించిన ప్రకారం. అంటే హోలీ స్పిరిట్ అండ్ అనాయింటింగ్ ఒకటే, సినానిమ్స్ గా వాడుతున్నారు. దాన్ని ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ లాగా మీరు ఊహించాల్సిన అవసరం లేదు. విడిగా నాకేదో జరగాలని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్, హీ విల్ టీచ్ యూ, హీ విల్ గైడ్ యూ. నేను ఆయన నడిపిస్తాడు అనే పదం అలవాటు మీద వాడుతున్నాను కానీ ఈ వచనం చెప్తున్న మాట బోధించడం గురించే. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. హోలీ స్పిరిట్ టీచెస్ యూ, మీకు నేర్పిస్తాడు, బోధిస్తాడు. కాబట్టి ఆయనలో మీరు నిలుచుచున్నారు. మీకు ఒక మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీరు ఎంతకాలం అయిందో దేవుడు నమ్ముకుని నాకు తెలీదు. ఇప్పటి వరకు మీరు విశ్వాసంలో ఉండటానికి కారణం ఏంటనుకుంటున్నారు? మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ మిమ్మల్ని బోధించి మిమ్మల్ని నడిపించాడు. ఆయనలో మీరు నిలుచుచున్నారు, ఎందుకంటే ఆయన మీకు బోధించాడు కాబట్టి. మరి ఇన్ని సంవత్సరాల జీవితం మీరు చూసి లోపల నుంచి ఆయన నడిపించుకుంటూ రాబట్టే నేను ఇంతవరకు నిలబడి ఉన్నాను విశ్వాస జీవితంలో మీకు అర్థమయ్యాక
ఆయనకి ఎవరికో లాంటి అభిషేకం నాకు రాలేదని మీరు ఎలా పోల్చుకుంటారు, ఎలా అనుకుంటారు? యు ఆల్రెడీ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ దట్ అనాయింటింగ్. అదేదో సెన్సేషనల్ గా నీకు అనిపించకపోవచ్చు, నీ ఒళ్ళు గగురు పొడిచేలాగా ఒక అనుభూతి నీకు రాకపోవచ్చు, బట్ హీఈస్ వర్కింగ్ ఇన్ యూ యాక్టివ్. నీ శరీరానికి ఆ గూస్ బంప్స్ నీకు వచ్చినా రాకపోయినా నీ లోపల మాత్రం పరిశుద్ధాత్మ కార్యం జరుగుతానే ఉంది. అండ్ ఈవెన్ టుడే యు ఆర్ స్టిల్ ఇన్ క్రైస్ట్ ఇన్ ఫెయిత్. అక్కడ ఫుట్ మార్క్ ఇచ్చినట్టున్నాడు, నిలిచి ఉండండి, నిలిచి ఉన్నారు, నిలిచి ఉండండి అంటే ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది. యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో హిస్ టీచింగ్స్, యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో హిస్ టీచింగ్స్ యూ విల్ బి సేఫ్. నువ్వు క్రీస్తులో నిలబడి ఉండాలంటే, విశ్వాసంలో నిలబడి ఉండాలంటే, నిలిచి ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన మీకు బోధిస్తున్న దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఇందాక నుంచి ఏం డ్రైవ్ చేయాలని చూస్తున్నానంటే, యేసుక్రీస్తు వారి గురించి లేదా పరిశుద్ధాత్మ గురించి యోహాను సువార్తలో చెప్పిన మాటలు కానీ, యోహాను తన పత్రికలో చెప్పిన మాటలు కానీ ఒకటే. హోలీ స్పిరిట్ టీచెస్ యూ, హోలీ స్పిరిట్ గైడ్స్ యూ. నేను అంటాను, పరిశుద్ధాత్మ బోధిస్తాడు, పరిశుద్ధాత్మ సత్యంలోనికి నడిపిస్తాడు, సత్యం నేర్పిస్తాడు. ట్రూత్ కి పరిశుద్ధాత్మకి సంబంధం ఉంది. పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వస్తే సత్యం నీకు అర్థమైనట్లే. పరిశుద్ధాత్మ నీ లోపల కన్సిస్టెంట్ గా ఉంటే సత్యంలో నువ్వు ఎదుగుతున్నట్లే. పరిశుద్ధాత్మ నీకు బోధించాడు అంటే సత్యం నీకు నేర్పించినట్లే. యూ కెనాట్ డివైడ్ స్క్రిప్చర్స్ అండ్ స్పిరిట్. ఈ రెండు వేరు వేరు అనుభవాలను అనుకోవద్దు. బయట అలాగే బోధిస్తున్నారు. బైబిల్ ఎవడైనా చదువుతాడు సార్, డైరెక్ట్ గా దేవుడు మనతో చెప్తే గొప్ప అన్నాడు ఆ మధ్య ఒక ఆయన. దట్స్ రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్, దట్స్ అటర్లీ రాంగ్. బైబిల్ ఎవడైనా చదవటానికి లేదు, పరిశుద్ధాత్మ ఉంటే తప్ప వాడికి అర్థం కాదు. పరిశుద్ధాత్మ వాడి మనోనేత్రాలు వెలిగిస్తే కానీ ఆ బైబిల్ అర్థం కాదు. పరిశుద్ధాత్మ వాడిని కన్విక్ట్ చేసి పాపం విషయం, నీతి విషయం, తీర్పు గురించి ఒప్పిస్తే గాని యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం వాడికి కలగదు. పరిశుద్ధాత్మ వాడిని ముద్రిస్తే తప్ప వాడి విశ్వాసం నిలకడగా చివరిదాకా ఉండలేడు. మీరు క్రీస్తులో నిలిచి ఉండాలంటే పరిశుద్ధాత్మ మీకు బోధించిన ప్రకారం మీరు అందులో నిలిచి ఉండండి. We all have anointment. మన పని కట్టుకొని అనాయింట్మెంట్ కోసం అడగవసరం లేదు, ప్రయత్నించాల్సిన పని లేదు. ఆత్మీయ జీవితంలో లెవెల్స్ లేవండి. దేవుడు నమ్ముకున్న తొలి దినాలు అందరూ బాగానే ఉంటారు. కొంతకాలం నెక్స్ట్ లెవెల్ 2కి వెళ్ళాలి. అది ఆత్మానుభవం. రక్షించబడటం వేరు, రక్షించబడిన తర్వాత మళ్ళీ స్పిరిచువల్ గా ఇంకో లెవెల్ ఏమి లేవండి. లెవెల్స్ ఏమి లేవు. ఎదుగుతా ఉంటాం. రైట్ బిగినింగ్ ఫ్రమ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయంగా మనం తిరిగి జన్మించిన మరుక్షణం నుంచి పరిశుద్ధాత్మ మన హృదయంలో కార్యం చేస్తూ ఉంటాడు. ఆయన మీకు బోధించున్న ప్రకారం. కాబట్టి 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం మీరు చూడండి. అభిషేకం అనే పదాన్ని అపోస్తలుడైన యోహాను ఎలా వాడాడో మీరు చూడండి. అప్పుడు మీరు మాట్లాడండి బయట అభిషేకం గురించి, బైబిల్ చెప్తున్న అభిషేకం గురించి. న్యూ టెస్టిమెంట్ ఎక్కడా కూడా బయట జరుగుతున్న సంగతుల గురించి మాట్లాడలేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్స్ యూ కెన్ ఫైండ్. బయట జరుగుతున్న తంతు ఒక్క వచనం కూడా మీకు బైబిల్లో కనపడదు. దట్స్ ద ప్రూఫ్. ఇక పరిశుద్ధాత్మ గురించి మాట్లాడటానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు అని. వాళ్ళ దగ్గర ఒకే ఒక పిచ్చి లాజిక్ ఉంది. నీకు అర్థం కాదులే పరిశుద్ధాత్మ గురించి అని అంటారు. వాళ్ళకి ఈ మాట చెప్పండి, నీకు అర్థం కాదనే మాట కరెక్ట్ ఆన్సర్ కాదు. నాకు అర్థం కాదు, బైబిల్లో ఏదన్నా ఒక వచనం తీసి చూపించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి.
నీకు అర్థం కాదనే మాటతో అబద్ధాలు చెప్పొద్దు. నీకు అర్థం కాదులే, అనుభవిస్తే తెలుసుద్దనే మాట క్రైస్తవ్యానికి సరిపడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సత్య స్వరూపయోగ ఆత్మ, సత్యంలోనికి నడిపిస్తాడు, సత్యం బోధిస్తాడు, సత్యం నేర్పిస్తాడు. ఆ సత్యం మనకు అర్థమయ్యేలా చేయటం వల్లే మనం ఇంతవరకు విశ్వాసంలో ఉన్నాం. దేవుడు నమ్ముకున్న తొలి దినాల్లో, దేవుడు నమ్ముకోక ముందు మనం ఎవరం బైబిల్ తెరవలా. మనకెవరికి బైబిల్ ఇష్టం లేదు. ఆ బైబిల్ దుమ్ము కొట్టిపోయి ఉన్నాయి మన ఇళ్లలో. సంవత్సరానికి ఒకసారి కూడా తెరిచేవాళ్ళం కాదు. నేను సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్ళేవాడిని, అప్పుడు కూడా బైబిల్ లేకుండా వెళ్ళేవాడిని. దేవుడు నమ్ముకున్న తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ మై ఫేవరెట్. శుభ్రం చేసుకొని, గుండెకి హత్తుకొని, ఇష్టమైన పుస్తకం, దాని మీద పెన్ను పెట్టడానికి కూడా ఆలోచించేవాడిని. గంటలు గంటలు చదవటం, అధ్యాయాలు చదవటం, గంటల వాక్యం వినటం, ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవటం. ఎక్కడి నుంచి వచ్చింది వాక్యం పట్ల ఈ ఆసక్తి అంటే, సింపుల్ ఆన్సర్, యూ హ్యావ్ గాట్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్. అంతకు ముందు లేని ఆసక్తి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అంతకు ముందు లేని ఓపిక, అంతకు ముందు లేని ఇంట్రెస్ట్, ప్యాషన్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ యూ హ్యావ్ హోలీ స్పిరిట్. అంతకు ముందు అర్థం కాని సంగతులు ఇప్పుడు ఎలా అర్థం అవుతున్నాయి? We all have Holy Spirit in our hearts. He guides us, He teaches us, and we grow in truth. నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. పరిశుద్ధాత్మ అనాయింట్మెంట్ అంటే సత్యంలో ఎదగటం. పరిశుద్ధాత్మ అనాయింట్మెంట్ అంటే సత్యంలో ఎదగటం. సత్యం మనకు అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మను మన హృదయంలో కార్యం చేయటం. దట్స్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది వదిలేసి సత్యం గురించి మాట్లాడకుండా, సత్యంలో ఎదగటం గురించి మాట్లాడకుండా, సత్యం అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మను మన హృదయంలో చేసే కార్యాల గురించి మాట్లాడకుండా, సత్య స్వరూపయోగ ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపించటం అనే ఒక సంగతిని పక్కన పెట్టి, స్టేజ్ మీద పడిపోయి దొర్లి వెకిలి చేసలు చేయటాన్ని పరిశుద్ధాత్మ అనుకుంటే వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. కొత్త నిబంధన పరిశుద్ధాత్మ అభిషేకం గురించి స్పష్టంగా చెప్పిన వాక్య భాగం ఇదే. ఎక్కడ మీకు దొరకదు కూడా. దొరికినా కూడా మీకు ఎంత క్లియర్ గా ఉండదు కూడా. ఇది మాత్రం వాళ్ళు మాట్లాడరు. ఐ ఛాలెంజ్ దోస్ పీపుల్. అనాయింట్మెంట్ గురించి మాట్లాడే ఏ బోధకుడైనా మీరు వెళ్ళి అడగండి. ఐ ఛాలెంజ్ దెమ్. సార్, ఎప్పుడైనా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో లాస్ట్ ప్యాసేజ్ మీరు ఎప్పుడైనా టీచ్ చేశారని అడగని వాళ్ళు. And they will have no answer because they know what they do is against the scriptures. వాళ్ళు చేసేది లేఖనాలకు వ్యతిరేకమని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఏవి చెప్తే ప్రజలు మోసపోతారో అవి ఎత్తుకుంటున్నారు వాళ్ళు. లేదా మీరు అడగండి, బ్రదర్ మీరు 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఉన్నాయి, మరి వీటిని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? అనాయింట్మెంట్ అంటే టీచింగ్ అని ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది కదా. అండ్ వై డోంట్ యు టీచ్ us? So my dear friends, let us not separate scriptures and Holy Spirit. That is against the Holy Spirit. పరిశుద్ధాత్మను నమ్ముతున్నావా? లేఖనాలను పట్టుకో. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేఖనాలను రాయించి నీకు నేర్పించడం కోసమే రాయించాడు. ఆయన బోధించే విధానమే అది. నాకు బైబిల్ అవసరం లేదు, వేరే పద్ధతిలో నువ్వు నాతో మాట్లాడు, నన్ను నడిపించు అంటే పరిశుద్ధాత్మ నువ్వు ధిక్కరిస్తున్నావు. నువ్వు రాసావులే 66 గ్రంథాలు, నాకు అవసరం లేదయ్యా, నాకు వేరే పద్ధతిలో మాట్లాడి ఈ పుస్తకం నాకు వద్దనే ఒక యాటిట్యూడ్ మనం చూపిస్తున్నాం, తిరస్కరిస్తున్నాం. అది ఆయనను అవమానపరిచినట్టు, ఆయన కించపరిచినట్టు. యూ కెనాట్ ఒబే హోలీ స్పిరిట్ వితౌట్ ఒబేయింగ్ బైబిల్. వాక్యానుసారంగా నడుచుకోవటం అంటే ఆత్మానుసారంగా నడుచుకోవటమే. ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే వాక్యానుసారంగా నడుచుకోవటమే. ఎందుకంటే
ఆయన అభిషేకం మనల్ని సత్యంలోకి నడిపిస్తుంది, సత్యంలో నిలబెడుతుంది. ఆయన అభిషేకం మనకు బోధిస్తుంది, ఆ సత్యాన్ని మనం నేర్చుకునేలా చేస్తుంది. You cannot separate anointing and truth. Thank you. God bless you.